రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28% ఓటింగ్ నమోదు అయినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మధు, ఇప్పటి వరకు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అండ్ ఎప్పటి వరకు ఈ ఓటు కార్యక్రమం అనేది ముగియనుంది? రైట్ దేవిక, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2569 వార్డులకు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో 52,17,000 మంది ఓటర్లు ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. సుమారు 7 గంటల పాటు 7 గంటలు అవుతున్నది ఈ ఓటింగ్ ప్రారంభమై. ఇంకా 3 గంటల సమయం ఉన్నది. ఈ 7 గంటల్లో దాదాపు 40% పోలింగ్ అయినట్టుగా ఓట్లు పోల్ అయినట్టుగా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి భద్రతతో ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ విధానంతో ఈ ఓట్లు జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని అల్లర్లు, నిరసనలు, ధర్నాలు కూడా జరిగినట్టుగా తెలుస్తున్నది. ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ గొడవపడి ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి. అలాగే మెదక్ నర్సాపూర్ 15వ వార్డులో ఎవరు బీజేపీ మరియు ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు కార్యకర్తలు గొడవపడినట్టుగా తెలుస్తున్నది. అలాగే జగిత్యాల 31 వార్డులో స్లోగన్స్ విషయంలో బీఆర్ఎస్ ఎంఐఎం ఈ పార్టీల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా పోల్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక అతి తక్కువ అంటే నిజామాబాద్లో చాలా తక్కువగా ఓట్లు పోలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా 3 గంటల సమయం ఉన్నది. ఈ 3 గంటలు 40% పోలింగ్ జరిగింది. ఇంకా 60% పోలింగ్ జరగాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఏదైతుందో వీటిని చాలా ప్రెస్టేజ్గా అన్ని పార్టీలు కూడా తీసుకొని ఎక్కడికక్కడ వాటిని చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జిల్లాల్లో ముఖ్య నేతలు మరియు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్య నేతలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎలక్షన్స్కి జాతీయ నాయకులు, బీజేపీ నుంచి అయితే జాతీయ నాయకులు, తర్వాత మహారాష్ట్ర సీఎం, ఇక మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 బహిరంగ సభలు పెట్టి, అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ తర్వాత హరీష్ రావు వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకైతే 40%గా ఈ ఓట్లు పోలైనాయి. ఇంకా 60%, ఇంకా 60% పోల్ కావాలి. 3 గంటల సమయం ఉన్నది. ఇక ఈ పోలింగ్ వచ్చేసి 13వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది జరుగుతుంటుంది దేవిక. అయితే మధు, మనం చూసుకున్నట్టయితే పోలింగ్ ప్లేస్లలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు? రైట్, పూర్తిగా 40,000 మంది సిబ్బంది, తర్వాత పోలీసు వాళ్ళు భారీ బందోబస్తు నడుమ, వెబ్ కాస్టింగ్ విధానం నడుమ ఈ పోలింగ్ అనేది నడుస్తూ ఉన్నది. 200 మీటర్ల మేరకు పోలీసు వాళ్ళ పహారా వాళ్ళ కంచె కాపుగా వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మధు.